హెల్త్ కేర్. కిడ్నీ స్టోన్స్ సైజుని బట్టి, రకాన్ని బట్టి, కిడ్నీలో వచ్చిన ఏరియాని బట్టి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంటాయి అండ్ డైటరీ చేంజెస్ కూడా ఉంటుంటాయి. అయితే నవేడేస్ నిర్ధారించే పరీక్షల్లో కూడా ఎన్నో కొత్తదనాలు చోటు చేసుకున్నాయంటూ కిడ్నీ స్టోన్ టైప్ ఎలాంటిదో నిర్ధారించే పరీక్షల్లో సిటీ స్కాన్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఎలాంటి సర్జరీకి అవసరం లేకుండా, ఎలాంటి కుట్టు కోత అవసరం లేకుండా చేసే సర్జరీ విధానాలు ఏంటి, ఏ సైజు స్టోన్ వరకు ఈ ట్రీట్మెంట్ విధానాలు పాటిస్తున్నారు, కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు వివరాలు అందించడానికి మెడ్వన్ హాస్పిటల్స్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ప్రేమార్జున నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. కిడ్నీ స్టోన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన లొకేషన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అంటారు కదండి, అంటే అది అంత ఇంపార్టెంట్ అంటారా? అవును మేడం, ఈ లొకేషను, సైజు, హార్డ్నెస్ అని బట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది మారిపోతుంటుంది. ఓకే, ఏ సైజు వరకు ఏ ఏ టెస్టులు ఉంటూ ఉంటాయి నిర్ధారించడానికి? పేషెంట్ ఎలా వస్తున్నారు, ఇప్పుడు ఈ రకంగా రొటీన్ స్క్రీనింగ్ అనేది నడుస్తుంది. సో పేషెంట్ ఎటువంటి పెయిన్ లేకుండా నార్మల్ హెల్త్ చెకప్లో ఒక అల్ట్రాసౌండ్లో ఒక స్టోన్ ఈ సైజు ఉందని చెప్పేసి వస్తుంటారు. అలా కాకుండా ఎమర్జెన్సీకి చాలా సివియర్ పెయిన్తో బ్లాక్ అయ్యి కొంచెం ఇన్ఫెక్షన్స్ అయ్యి వస్తుంటారు. ఈ రెండు రకాలు వేరువేరుగా చూడాలి. వచ్చిన తర్వాత సైజు, పెయిన్ ఏం లేదు, బాగుంది, లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉందంటే పేషెంట్ మనం బ్లాక్ లేదంటే కిడ్నీస్లో ఉన్నాయి అంటే వెయిట్ చేయొచ్చు ట్రీట్మెంట్ కోసం. వాళ్ళు అలా కాకుండా బ్లాక్ అయ్యింది, సివియర్ పెయిన్తో ఉన్నారు, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది రైజ్ అయినాయి అంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం ఇంటర్వ్యూన్ అవ్వాలి సర్జరీ బట్టి. ప్లస్ సైజ్ అనేది కిడ్నీలో కూడా మోర్ దెన్ 1 సెంటీమీటర్ ఉంది, ప్లస్ పెరుగుతూ ఉంది రిపీటెడ్ స్కాన్స్లో అంటే మనకు ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది. కొంతమందికి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా జనరల్ హెల్త్ చెకప్స్లో బయటపడుతూ ఉంటాయి కదండి, అంటే అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేయాలా అన్న కన్ఫ్యూజన్. వాళ్ళు డెఫినెట్గా ఒకసారి మాతో కన్సల్ట్ అయ్యి ఎంత సైజు ఉంది, ఎక్కడుంది, ఎంత హార్డ్నెస్ ఉంది దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇఫ్ ఏ మోర్ దెన్ 1 సెంటీమీటర్ కిడ్నీస్లో ఉంటున్నాయి, వాళ్ళకి పెయిన్ ఉండకపోవచ్చు కానీ అవి రిపీటెడ్ స్కాన్స్లో పెరుగుతుంటుంది. సో వాళ్ళకి కొన్ని రిస్క్ అనేవి డెవలప్ అవుతుంటాయి. సో దాన్ని ముందుగానే అసెస్ చేసి మనం ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని ఆ ట్రీట్మెంట్ వాళ్ళకు చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, యూజువల్గా జనరల్ హెల్త్ చెకప్స్, అల్ట్రాసౌండ్ ఇవన్నీ కామన్గా చేయించుకుంటూ ఉంటారు కదండి. అల్ట్రాసౌండ్లో కనిపించలేదంటే ఇంకా వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ లేనట్టేనా? లేదండి, కొన్ని ఈవెన్ అల్ట్రాసౌండ్, ఎక్స్రేల్లో కూడా కొన్ని స్టోన్స్ ఒక్కొక్కసారి కనపడవు. ఎక్స్రే రేడియో లుసెంట్ స్టోన్స్ అంటుంటారు అనమాట. అలాంటివి కూడా సిటీ స్కాన్లో కనపడుతుంటాయి డెఫినెట్గా. అలాంటివి డెఫినెట్గా సిటీ స్కాన్ ఒక్కసారి అయితే చేయించుకొని దట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ ఫర్ రీనల్ స్టోన్స్ అంటారనమాట. సో సిటీ స్కాన్ చేయించుకోవడం బెస్ట్. కిడ్నీ స్టోన్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా కాల్షియం ఆక్సలేట్, ఇంకా అసలు ఏ టైప్స్ ఉంటాయి, ఆ టైప్ని బట్టి కూడా సిమ్టమ్స్ మారుతూ ఉంటాయా? సిమ్టమ్స్ కంటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మారుతుంటుంది మేడం. ఇప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఉంటాయి, కాల్షియం పాస్పేట్ స్టోన్స్ ఉంటాయి, ఆక్సలేట్స్ ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేవి కామన్గా ఉంటాయి. బట్ యూరిక్ యాసిడ్ స్టోన్స్, ఈవెన్ ఇన్ఫెక్షన్ స్టోన్స్ ఉంటాయి, మెగ్నీషియం అల్యూమినియం పాస్పేట్ స్టోన్స్ అని చెప్పేసి. సో ఎందువల్ల ఫామ్ అయ్యాయి, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసేస్తే మనం ఆ స్టోన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, మన ట్రీట్మెంట్లో ప్లస్ ప్రివెన్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫెక్షన్ ఉన్న స్టోన్స్ అయితే ఇన్ఫెక్షన్ మనం క్లియర్ చేయాల్సి వస్తుంది. ప్లస్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉందంటే అవి యూరిన్ యాసిడిక్ అనేది పెరుగుతుంది అనమాట, పీహెచ్ అనేది లో ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఫార్మేషన్ మనం యూరిన్ పీహెచ్ అనేది పెంచడం వల్ల కొన్ని డ్రగ్స్ ఇవ్వడం ద్వారా పెరుగుతుంది అనమాట. సో అలా చేస్తే ఈవెన్ ఆ స్టోన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు ఫర్దర్గా ఫామ్ కాకుండా. ఓకే, కొంతమందికి అంటే తరచూ ఎసిడిటీ అట్లాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అంటే వాళ్ళకి ఏమైనా స్టోన్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువనా? ఈ ఎసిడిటీ అనేది గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా ఉంటుంది. నేను చెప్తున్నది యూరిన్ పీహెచ్ చేంజెస్ అనమాట. ఈ ఎలాంటి వాళ్ళంటే ఎక్కువగా నాన్ వెజ్ తింటుంటారు, ప్లస్ ఈవెన్ యూరిన్ అనేది చాలా మంటగా ఉంటుంది అనమాట. యూరిన్ కలర్ డార్క్ కలర్గా వస్తుంటుంది. సో ఇవన్నీ డిహైడ్రేటెడ్ యూరిన్ అంటారు. అలాంటి కండిషన్స్లో ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవడం ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే డైటరీ హ్యాబిట్స్ని బట్టి కిడ్నీ స్టోన్స్, తర్వాత కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన విధానాన్ని అండ్ స్టోన్ టైప్ని బట్టి డైటరీ హ్యాబిట్స్ మారడం అనేది ఇవన్నీ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటారా? ఇవన్నీ చెప్పాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు అనమాట స్టోన్స్ ఫామ్ అవడానికి. మెయిన్గా పేషెంట్ ఏమంటే వాటర్ అనేది తీసుకునేది యూరిన్లో మనం కిడ్నీస్ అనేది బ్యాలెన్స్ చేస్తుంటుంది. వాటర్ బాడీలో మంచిగా ఉందంటే
సో లైట్ కలర్ యూరిన్ డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే డీహైడ్రేషన్ వెళ్ళిపోతారో లేదా పేషెంట్ తక్కువ నీళ్ళు తీసుకుంటుంటారో యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ డెవలప్ అవుతుందంటే దానికి కావాల్సిన సబ్స్టాన్సెస్ లోపల ఉంటాయి, స్టోన్స్ ఫామ్ అయ్యే సబ్స్టాన్సెస్ అవన్నీ కాన్సన్ట్రేటెడ్ అవుతాయి, అప్పుడు ఈ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి అనమాట. సో మనము పేషెంట్ ఎటువంటి ఎంత వాటర్ తీసుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి మనం చేంజెస్ చేస్తే ఆ స్టోన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. మేజర్గా సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే మాత్రం చాలా వరకు ప్రివెంటబుల్ అని అంటారు. ఇట్స్ చెప్పాను కదా, అవి కాన్సన్ట్రేటెడ్ అవుతుంటాయి అనమాట. నథింగ్, స్టోన్ ఈజ్ నథింగ్ బట్ మినరల్స్. ఆ మినరల్స్ అన్ని కాన్సన్ట్రేటెడ్ అయ్యి ఒక హార్డ్ బాల్ లాగా తయారవుతుంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ వాటర్ అనేది మంచిగా తీసుకున్నాం అనుకో ఫ్లష్ అవుతుంటుంది. సో అక్కడ ఈ మినరల్స్ అనేది ఒక దగ్గర కాన్సన్ట్రేట్ కాకుండా డిసిపేట్ అవుతాయి, డిజాల్వ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఫ్లష్ అయిపోతాయి. ఈవెన్ స్మాల్ స్టోన్స్ కూడా పాస్ అయిపోతాయి. ఓకే, ఒక కాల్ చేద్దామండి. Sure. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. నా పేరు వర్మ అండి. చెప్పండి వర్మ గారు. 27వ తారీఖు నేను ముందు హాస్పిటల్కి వెళ్ళాను, నాకు పెయిన్ వస్తుందని చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్ కిడ్నీ. 27వ తారీఖు 8 mm స్టోన్ ఉంది, క్రియాటిన్ ఎక్కువ ఉంది, షుగర్ అది ఎక్కువ ఉంది, కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని స్టంట్ పంపించారండి. వర్మ గారు, క్రియాటిన్ ఎంత ఉందన్నారు? 2.67 సార్, 27వ తారీఖు. సరే, స్టంట్ వేసిన తర్వాత ఎంత తగ్గిందండి? స్టంట్ వేసిన తర్వాత 1 పాయింట్కి వచ్చింది సార్. తగ్గి మళ్ళా 21వ తారీఖు చేయించాము. ఓకే. అంటే అప్పుడు మాకు డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే ఒక 15 days పోయిన తర్వాత రండి, రాయి మామూలు పడిపోతుంది, స్టంట్ తీసేస్తామన్నారు. అది మళ్ళీ మొన్న 21కి వెళ్ళామండి. ఓకే. అదే స్టంట్ తీయడం కుదరదు, స్టోన్ కంపల్సరీ డిజాల్వ్ చేసి బయటికి తీయాలి, అప్పుడు క్రియాటిన్ అనేది ఎక్కువ ఉంది, మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఎక్కువ ఉందని చెప్పినా మేము చేయలేదు. సో సర్జరీ ఇది మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? డాక్టర్ గారు కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే రిస్క్ ఉన్న టైంలో ఇటువంటి రిస్క్ సర్జరీస్ అన్నీ కూడా చేస్తే మీకు ప్రాణానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి మినిమల్ సర్జరీ చేస్తారు. అంటే స్టంట్ వేసిన దానివల్ల కిడ్నీ అనేది బైపాస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా క్రియాటిన్ తగ్గింది. ఇప్పుడు మీరు సేఫ్ సైడ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో సర్జరీ చేసుకోవడం ఉత్తమం ఎప్పుడు కూడా. సో మీరు ఇప్పుడు ఈ టైంలో అది కూడా యూరిట్రోస్కోపీ ద్వారా చేసేది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. సో దానివల్ల మీకు హెవీ రిస్క్ అనేది ప్రాణానికి అంతా ఉండదు. సో మీరు ఏం ఆలోచించకుండా సర్జరీకి వెళ్ళచ్చు. ఓకే. ఈ కిడ్నీ స్టోన్స్ సిమ్టమ్స్ మేజర్గా ఎలా ఉంటాయండి? అది డిఫరెంట్. కిడ్నీ స్టోన్స్ అంటే మనం యాజ్ ఏ ఓవరాల్ పిక్చర్గా చూడాలి మేడం. ఒకటి కిడ్నీ, యూరిటర్, బ్లాడర్ అని ఉంటుంది కంప్లీట్గా. కిడ్నీ లోపల ఉందా లేదా కిడ్నీ నుంచి బ్లాడర్ కనెక్ట్ చేసే యూరిటర్లో ఉందా ప్లస్ బ్లాడర్లో ఉందా అని ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు ఒక సిమ్టమ్ ఉంటుంది. కిడ్నీలో ఒకసారి పెయిన్ లేకుండా స్టోన్స్ చిన్నగా ఉన్నప్పుడు సైడ్లో క్యాలిసస్ అంటారు, ఆ విండోస్లో ఉన్నప్పుడు పెయిన్ ఉండదు. బట్ వన్స్ ఆ స్టోన్స్ కానీ కొంచెం డ్రాప్ అయ్యి యూరిటర్లోకి లేదా జంక్షన్ దగ్గర వస్తే అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. దాన్ని రీనల్ కోలిక్ అంటారు అనమాట. అది ఒక పల్సటైల్ పెయిన్. ఎప్పుడైతే యూరిన్ బ్లాక్ చేస్తుందో అప్పుడు పెయిన్ సివియర్గా అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం బ్లాక్ రిలీవ్ అవ్వగానే కొంచెం పెయిన్ తగ్గుతుంది. అందుకే అలాంటి పేషెంట్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ పెయిన్ చెప్పరు. కొంచెం సివియర్ పెయిన్ వచ్చింది, మా జీవితంలో ఇలాంటి పెయిన్ ఎప్పుడు చూడలేదు అని అంత పెయిన్ చెప్తుంటారు అనమాట. అదే పెయిన్ ఒక స్టోన్ కానీ కిందకి జారుతూ ఉంటే అప్పుడు పెయిన్ అనేది మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్టార్టింగ్ కిడ్నీలో ఉన్న పెయిన్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ సైడ్లో రిబ్స్ కింద లేదా బ్యాక్ సైడ్ చెప్తారు. ఎప్పుడైతే స్టోన్ కిందకి వస్తుంటుందో పెయిన్ కూడా కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ పెల్విస్ దగ్గర చెప్పడము, యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, రక్తం వస్తుందని చెప్పడము, ఏదన్నా స్టోన్ లిథ్యూరియా అంటారు అనమాట, స్టోన్ మెటీరియల్ లాంటిది పాస్ చేస్తుండడము, ఈవెన్ చివర్లో ఈవెన్ బ్లాడర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఈవెన్ జెనిటల్స్లో కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. అట్లా ఈవెన్ బ్లాడర్లో ఉన్నప్పుడు సివియర్ ఇరిటేషన్ ఆఫ్ యూరిన్ అంటారు అనమాట, బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ యూరిన్, ఇలాంటివి చెప్తుంటారు. ఓకే. పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ ఎప్పుడైనా గమనించారా? ఎస్ మేడం, చాలా కామన్గా ఇప్పుడు చూస్తున్నాం అనమాట. పిల్లలు ఎక్కువ ఈవెన్ 1 year బేబీస్లో కూడా చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళని స్పెషల్ కేటగిరీగా చూడాలి ఎప్పుడు కూడా. వాళ్ళకి ఎందుకు స్టోన్స్ ఫామ్ అయింది, ప్లస్ ఎటువంటి స్టోన్స్ ఫామ్ అయింది, అనాలిసిస్ కూడా చేయాల్సి వస్తుంది, స్టోన్ అనాలిసిస్, ప్లస్ ఈవెన్ యూరిన్ టెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళలాగా వాళ్ళు చెప్పుకోలేరు అంతగా. సో వాళ్ళ జనరల్ కండిషన్ కూడా సడన్ సివియర్ పెయిన్ వస్తుంటుంది. సో మనం వాళ్ళు ఎందుకు డెవలప్ అయింది అంతా కూడా ఫుల్ ఎవాల్యుయేట్ చేసి ప్లస్ ట్రీట్మెంట్ చేసి ప్రివెంట్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. అల్ట్రాసౌండ్ అండ్ ఒక్కోసారి ఎక్స్రే, ఇంకేం టెస్టులు ఉంటూ ఉంటాయి అంటారు? సిటీ స్కాన్? సిటీ స్కాన్ అనేది ఇప్పుడు హై రిజల్యూషన్ సిటీ అనేది చాలా యాక్యురేట్గా డిటెక్ట్ అవుతుంది. స్టోన్ ఎక్కడ ఉంది, ఎంత సైజ్ ఉంది, ప్లస్ ఈవెన్ లేటెస్ట్ సిటీస్లో
స్టోన్ అనాలిసిస్ అనేది ఈవెన్ వితౌట్ డైరెక్ట్ స్టోన్ అనాలిసిస్ లేకుండా సిటీతోనే స్టోన్ కంపోజిషన్ అనేది డిటెక్ట్ చేయగలుగుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ సిటీస్లో. అంటే ఏ కైండ్ ఆఫ్ డ్యూయల్ సిటీ టెక్నాలజీ అనేది ఉంది. సో దాని ద్వారా కంప్లీట్గా స్టోన్ అనాలిసిస్ ముందుగే స్పెక్ట్రోమెట్రీ అనాలిసిస్ అనేది అంటారు. సో దాని ద్వారా వాళ్ళు ఈవెన్ స్టోన్ అనాలిసిస్ చెప్పగలుగుతున్నారు. ఓకే, అంటే అనాలిసిస్ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ట్రీట్మెంట్ అనేది స్టోన్ అనాలిసిస్లో హార్డ్నెస్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో హౌస్ఫీల్డ్ యూనిట్స్ అంటారు. ఆ హౌస్ఫీల్డ్ యూనిట్స్ బట్టి ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్మాల్ స్టోన్, సాఫ్ట్ స్టోన్ ఉంది, యాక్సెసిబిలిటీ ఉందంటే షాక్ వేవ్కి వెళ్తుంటారు డైరెక్ట్. ఓకే, అంటే ఇక సర్జరీ అనేది నవేడేస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ బయట నుంచి ఇవ్వడము, షాక్ వేవ్ ఇలాంటివన్నీ చేయగలుగుతున్నారంటారా? ఈ స్టార్టింగ్లో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కంటే ముందు ఇనీషియల్గా వెళ్తుంటాం. మన ఇనీషియల్గా స్టేజ్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్లో ఈ స్టోన్స్ డిటెక్ట్ చేయడానికి డిసీజెస్ లేవు. ఒకవేళ డిటెక్ట్ అయిన తర్వాత ఈవెన్ పెద్ద పెద్ద సర్జరీస్, ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమంటే ఈవెన్ మనిషిని టచ్ చేయకుండా షాక్ వేవ్ లిథోట్రిప్సీ, ఇందాక చెప్పాను కదా, స్టోన్ సాఫ్ట్గా ఉంది, చిన్న స్టోన్ ఉంది, యాక్సెసిబిలిటీ అప్పర్ క్యాలిక్స్లలో ఉన్నాయి అంటే ఈఎస్డబ్ల్యూఎల్కి వెళ్తుంటారు ఇఫ్ ఇట్ ఇస్ యాక్సెసిబుల్. సో అలా కాకుండా ఈవెన్ ఒకవేళ స్టోన్ కింద ఉంది, కొంచెం హార్డ్నెస్ అనేది వేరేగా డిఫరెంట్గా ఉంది, ప్లస్ పెద్ద సైజ్ స్టోన్స్ ఉన్నాయంటే యూరిట్రోస్కోపీ ద్వారా మనం కంప్లీట్ లేజర్తో రిమూవ్ చేయగలుగుతున్నాం. ఓకే, ఒక కాల్ చూద్దామండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నా విశాఖపట్నం సార్, 41 years. చెప్పండి సార్. నాకు కడుపులో బాగా పెయిన్ వస్తుందని సిటీ స్కాన్ చేసుకున్నాను సార్. ఓకే, చేస్తే ఆ సిటీ స్కాన్ లో కిడ్నీలో స్టోన్ ఉందని 10 mm అని చెప్పారు సార్. 10 mm. ఓకే, అది చేసిన తర్వాత కేవీ చేయించారు సార్. సిటీ స్కాన్ చేయించారా? చేసుకున్నాను సార్. ఓకే, చేసిన తర్వాత యూరిన్ లో మనకి స్టంట్ వేస్తారు చెప్పారు సార్. పైప్ పెట్టారు సార్. పైప్ లో బ్లాక్ అయిందన్నా? కిడ్నీలో ఉంది సార్. అది యూరిన్ ద్వారా, మూత్రం ద్వారా పెట్టారు సార్. ఓకే, స్టంట్ వేస్తామని చెప్పారు. అది ఈఎస్ఎల్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. ఓకే, ఈఎస్డబ్ల్యూఎల్ ట్రీట్మెంట్ చేస్తామన్నారు. అది సార్ గన్ షాట్ కొడతామన్నారు సార్. అది గన్ షాట్ మిషన్ లో అది పెద్దదున్నది, కొంచెం కష్టం ఉన్నది. మీకు దీనికంతా వేరే ట్రీట్మెంట్ అయితే తొందరగా అవుతుందని చెప్పారు సార్. అందుకోసం ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఈ ఈఎస్డబ్ల్యూఎల్ ట్రీట్మెంట్ అనేది హార్డ్నెస్ ఆఫ్ స్టోన్ అంటారు కదా, వాళ్ళు ఈవెన్ ఒక సిట్టింగ్లో కాకపోవచ్చు, 2 సిట్టింగ్లు 3 సిట్టింగ్లు అవుతాయి. సో ఆ బ్రేక్ అయిన స్టోన్స్ అనేవి ఈ మూత్రం ద్వారా కూడా వెళ్తాయి. సో అవి అప్పుడు ఆ టైంలో మీకు పెయిన్ కాజ్ చేయకుండా వాళ్ళు స్టంట్ వేసి ఉంటారు ముందుగానే. సో ఒకవేళ ఆ స్టోన్ అనేది బ్రేక్ కాకుండా ఉంటే ఈవెన్ యూరిట్రోస్కోపీ అంటారు, మూత్రం ద్వారా గుండానే కటింగ్ ఏముండదు, కట్ లేదు, స్టిచ్ లేదు, మూత్రం ద్వారా కూడా లేజర్తో సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది. సో మీరు అవ్వట్లేదు, ఎక్కువసార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే డాక్టర్తో డిస్కస్ చేసి యూరిట్రోస్కోపీ ద్వారా క్లియర్ చేయించుకోవచ్చు. చాలా ఈజీగానే అయిపోతుంది, భయపడాల్సి ఉండదు, మీరు చేయించుకోవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, అసలు మెడికల్ మేనేజ్మెంట్ ఎంతవరకు సాధ్యము, తర్వాత రికరెన్స్ లేకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డిస్కస్ చేద్దాం హెల్త్ కేర్లో. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. మెడ్1 హాస్పిటల్స్ ఆండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ డాక్టర్ ప్రేమార్జున నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కిడ్నీ స్టోన్స్లో టైప్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నేనండి, నా పేరు శంకర్రావు అండి. చెప్పండి శంకర్రావు గారు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు యూరిన్ ఎవ్రీ 2 hours కొంచెం అర్జెంట్గా వచ్చినట్టు వస్తుందండి. మీ ఏజ్ ఎంత అండి? 70 అండి. చెప్పండి. ఇంకా ఏమన్నా సింప్టమ్స్ ఉన్నాయి? ఎవ్రీ 2 hours ఒకసారి అండి, లేదా 3 hours ఒకసారి, మాక్సిమం 4 hours పోతుంది. ఓకే, అది ఏంటి నా ప్రాబ్లం అర్థం కాలేదు. నైట్ ఎన్నిసార్లు పోతున్నారండి మూత్రం? నైట్ 2 times అండి. డే టైమ్ ఈ మామూలుగా వాతావరణం చేంజ్ వల్ల ఏమో ఎవ్రీ 2 hours అర్జెంట్ వాటర్ తాగకపోయినా వస్తుందండి. ఓకే, మీరు ఏమన్నా మూత్రం పోసేదానికి ఏమన్నా ప్రెషర్ పెడుతున్నారా, ఫ్రీగానే వెళ్తుందా? ప్రెషర్ లైట్ గా ప్రెషర్ పెడుతున్నానండి. ఓకే, ఒక్కసారి అయితే చెకప్ చేసుకోవాలండి, ఎందుకంటే 70 years అంటున్నారు, ప్లస్ మూత్రం ఎక్కువసార్లు పోతున్నాను అంటున్నారు. కొంచెం ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి, కొంచెం ప్రోస్టేట్ ఇష్యూస్ కూడా మీ ఏజ్కి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఆ 2 రూల్ అవుట్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అవుతుందండి మీకు.
నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. హలో మా మనముడు బిడ్డ కుమారుడు. హలో చెప్పండి. 18 ఏళ్ళు వయసు. వాళ్ళకి దుమ్ము దుమ్ము నిండుతుంది, ఇన్ఫెక్షన్ అనేది వాడు ఇన్ఫెక్షన్ మాత్రం తిన్నాడు, కిడ్నీ నిన్న పడింది. హలో క్లారిటీ 18 ఇయర్స్ మీ మనవడి గురించి అడుగుతున్నారండి. ఏంటి ప్రాబ్లం ఏంటి క్లియర్గా అడగండి. హలో హలో కిడ్నీ వీక్ అయినాయంట. హలో కిడ్నీస్ ఫెయిల్యూర్కి గురవుతున్నాయి అంటారా? మీరు క్లియర్గా అడగండి మీ క్వశ్చన్, లేకపోతే మళ్ళీ ట్రై చేయండి కాల్. సరే అండి, కిడ్నీ స్టోన్స్ అంటే మీరు సిటీ స్కాన్ తోటే నిర్ధారించగలరని చెప్తున్నారు కదండి. అంటే ట్రీట్మెంట్ వెంటనే ఎప్పుడైనా ఇస్తుంటారా? మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ట్రై చేస్తుంటారా? ఈవెన్ అది చెప్పాను కదా, సైజ్ బట్టి ఎక్కడ పొజిషన్ బట్టి చెప్తుంటాం. ఇప్పుడు కిడ్నీలో ఉన్నాయి లెస్ దెన్ సెంటీమీటర్ ఉన్నాయంటే వెయిట్ చేయొచ్చు, అది సీరియల్గా పెయిన్ ఏం లేదు అంటే. బట్ అలా కాకుండా పెద్దగా ఉంది, ఈవెన్ గ్రేటర్ దెన్ 1 సెంటీమీటర్ ఉంది అన్నప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఈఎస్డబ్ల్యూఎల్ అనే అప్రోచ్ యాక్సెసిబుల్ ఉంది, ఈఎస్డబ్ల్యూఎల్ ట్రై చేయొచ్చు. లేదంటే ఈవెన్ యూరిట్రోస్కోపిక్గా కూడా ట్రై చేయొచ్చు. నౌ లేటెస్ట్గా ఈవెన్ చాలా పెద్ద స్టోన్, ఇంతకు ముందు కాలం అయితే గ్రేటర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉన్నాయంటే గ్యారంటీగా పీసీఎన్ఎల్ అని కిడ్నీలో డైరెక్ట్గా ఒక చిన్న హోల్ చేసి లెస్ దెన్ సెంటీమీటర్ హోల్ చేసి దాని గుండా కెమెరా పెట్టి దాంతో లేజర్తో బ్రేక్ చేసే ఆప్షన్స్ ఉండేది పీసీఎన్ఎల్ అన్నప్పుడు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటే ఈవెన్ 1 to 2 సెంటీమీటర్స్, ఈవెన్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ కూడా ఆర్ఐఆర్ఎస్ అనే లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయన్నమాట. ఈవెన్ డైరెక్ట్గా కిడ్నీలకి ఫ్లెక్సిబుల్ స్కోపీస్ డైరెక్ట్గా వెళ్ళిపోయి డైరెక్ట్గా కెమెరాతో చూస్తూ మనం లేజర్తో బ్రేక్ చేస్తుంటాం. అది ఇంతకుముందు ఎరా, ఈవెన్ లేటెస్ట్ ఎరా, దిస్ ఇస్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట, ఫ్యాన్స్ ఆర్ఐఆర్ఎస్ అంటారు. ఈవెన్ సేమ్ టైం బ్రేక్ చేయడమే కాకుండా సేమ్ టైం సక్షన్ కూడా చేసేస్తాం అనమాట. సో కిడ్నీస్లో కంప్లీట్గా రెసిడ్యూ అనేది లేకుండా కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. అలాంటి టెక్నాలజీ వచ్చిందండి. అంటే వాళ్ళకి వెంటనే రిలీఫ్ రావడము అలాంటివన్నీ ఉంటాయి, తర్వాత వెయిట్ చేయడము, అవి పాస్ అవుట్ అయినా లేదా అని చూడడం. మళ్ళీ రిపీటెడ్ టెస్ట్లు అవసరం లేదు, మళ్ళీ చెకప్లు అవసరం లేదు. సింగిల్ టైంలోనే కంప్లీట్గా రిలీఫ్ చేసేసి స్టంట్ పెట్టేసి వచ్చేసాం. నెక్స్ట్ టైం స్టంట్ ఈజీగా రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆప్షన్. ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. మేడం స్టోన్స్ ఉన్నాయి మేడం కిడ్నీలలో, వాటికి పరిష్కారం చేసుకోవడం. క్లియర్గా అడగండి, మీ ఏజ్ ఎవరికి ఉంది, ఎవరికి ఎంత సైజ్ ఉంది, ఏం టెస్ట్లు చేశారు, ఎలా ఉంది చెప్పండి. మీకు మేడం వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, నాకు తిన్నది అరుగుదల అనేది లేదు సార్. ఓకే, ఏమన్నా టెస్ట్లు ఏమన్నా అయినాయమ్మా? సార్ టెస్ట్ చేయించుకున్నాను సార్, గాలి బ్లాడర్ లో 17 mm ఉందని చెప్పినారు సార్. ఓకే, కిడ్నీలో ఏమన్నా స్టోన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, వాటికి 3 mm ఉందని చెప్పినారు సార్. ఓకే, ఈ ఒక్కసారి అయితే మీరు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్కి ఒకసారి చూపించండి. గాల్ బ్లాడర్ స్టోన్స్కి వాళ్ళు తగిన ట్రీట్మెంట్ చెప్తారు. ఈ కిడ్నీ స్టోన్స్కి 3 mm ఇంకా కంప్లీట్గా ఒకసారి యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. కంప్లీట్గా చూసి అవి ఎక్కడున్నాయి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తామమ్మా. కాల్ చేద్దామండి. హలో నమస్తే అండి, చెప్పండి. మా బేబీ 36 years మేడం. ఆమెకు లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించినాము. ఏం ఆపరేషన్ అయింది సార్? ఫ్యామిలీ ప్లానింగ్ చేపిస్తే అప్పుడు కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు సార్. ఓకే, ఆ కిడ్నీ కొంచెం వాపు ఉంది, ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ చూపించుకోండి స్పెషలిస్ట్ దగ్గర అని చెప్పారు సార్. ఓకే, మేము కొంచెం నిర్లక్ష్యం చేసి 6 months అయింది సార్. ఓకే, ఇప్పుడు కాలు కూస్తుంది, నైట్ పూట అమ్మాయికి చాలా కొంచెం ఇబ్బంది పడుతూ మళ్ళీ కేర్ హాస్పిటల్కి వెళ్ళినాము. ఓకే, టెస్టులు చేశారు, సిటీ స్కాన్ తీపించారు సార్. ఒక కిడ్నీ పూర్తిగా బ్లాక్ అయింది, నాన్ ఫంక్షనింగ్ ఉంది. ఓకే, మరి ఏం చేయాలంటారు సార్? ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. దీనికి ఏమన్నా ఇంకా మెడిసిన్ ద్వారా ఏమన్నా మార్గాలు ఉన్నాయా సార్? నాన్ ఫంక్షనింగ్ అంటున్నారంటే ఆల్మోస్ట్ మీరే చెప్తున్నారు, చాలా నెల నుంచి ఉంటున్నారు. సో అది నాన్ ఫంక్షనింగ్ అన్నప్పుడు మరి ఎక్కువ కాలం కూడా ఉంచారనమాట. సో నిజంగా ఫంక్షన్ లేదు తీసేయాలనుకుంటే డాక్టర్ మాట విని తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, తప్పని పరిస్థితి అనమాట అది. సో అలాగే ఉంచితే ఆ కిడ్నీ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి బాడీ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో డాక్టర్ చెప్పిన మాట ఒకసారి డిస్కస్ చేసి ప్రొసీజర్కి వెళ్ళచ్చు సార్, ఏం ఇబ్బంది లేదు. అంటే
ఎలాంటి సిమ్టమ్స్ లేవని ఎసిమ్టమాటిక్గా ఉన్న కిడ్నీ స్టోన్స్ ఉన్నా లేకపోతే బాగా సిమ్టమ్స్ ఉన్నా వాళ్ళు అలా బేర్ చేస్తూ టాలరేట్ చేస్తూ అలా స్టోన్స్ ఉన్నా ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తే రిస్క్ ఉంటుంది అంటారు? ఈ స్టోన్స్ అనేది ఫామ్ అవడానికి కొన్ని మంత్స్ టు ఇయర్స్ పడుతుంది. సో అలాంటి ఈవెన్ ఒక ఇన్ఫెక్షన్ అనేది హార్బర్ చేసుకుంటూ గ్రో అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి స్టోన్స్ అనేది ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ స్టోన్ కింద బ్రేక్ అయ్యి బ్లాక్ చేసి సడన్గా కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. సో ఇవి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వైపు నడిపిస్తుంటాయి అనమాట. సో అలాంటివి ముందే డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే సో రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట. అంటే కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్కి మూత్రపిండాలు వైఫల్యానికి గురయ్యే రిస్క్ కూడా ఉందండి. ఓకే ఓకే. అంటే కిడ్నీ స్టోన్స్ అనేది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా తలెత్తే రిస్క్ ఉంటుంది అంటారా? అవునండి. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా. అవును, యూరినరీ ఇన్ఫెక్షన్ స్టోన్స్ అని స్ట్రోయిడ్ స్టోన్స్ అని అంటారు అనమాట. సో అవి మెగ్నీషియం అల్యూమినియం ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు. దాంట్లో మెయిన్ రొటీన్గా వచ్చే కాంపోజిషన్ అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది, అవి కొన్ని ఎంజైమ్స్ డెవలప్ అవుతుంటాయి అనమాట. ఆ ఎంజైమ్స్ యూరియా అనేది బ్రేక్ చేసి అమ్మోనియా లాగా తయారు చేసి పీహెచ్ అనేది బాగా పెంచుతాయి అనమాట. సో ఇవి బేసిక్ పీహెచ్లో యూరిన్ స్టోన్స్ అనేది ఫామ్ చేస్తుంటుంది అనమాట. దాన్ని స్ట్రోయిడ్ స్టోన్స్ అంటారు. సో ఇవి ఇన్ఫెక్షస్ స్టోన్స్, వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ స్టోన్స్. అంటే ఇవి కొంతవరకు సాఫ్ట్గా ఉండే అవకాశం, సాఫ్ట్గా ఉండడానికి ఛాన్స్ ప్లస్ పెద్దవి కూడా అవుతుంటాయి. ఈ స్ట్రోయిడ్ స్టోన్స్ అనేది చాలా ఎక్కువ పెరగడానికి ప్లస్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయడానికి చాలా మనం ఇచ్చే రొటీన్ యాంటీబయాటిక్స్ అనేది కూడా రెసిస్టెన్స్గా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాటి ముందుగా డిటెక్ట్ చేసుకుని నీట్గా ఇన్ఫెక్షన్ తగ్గించుకొని ప్లస్ స్టోన్ కూడా రిమూవ్ చేసుకొని క్లియర్ చేసుకుంటే మళ్ళీ ఫర్దర్ రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే స్ట్రోయిడ్ స్టోన్స్ కూడా అంటే ట్రీట్మెంట్, ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్ అలాగే హార్బర్ చేస్తే ఇన్ఫెక్షన్ అనేది ఒక రెసిడ్యూ లాగా డెవలప్ అవుతుంటుంది. సో ఈ వెన్ పేషెంట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా డెవలప్ అయ్యి ఏదన్నా డెవలప్ అయినప్పుడు ఇదన్నీ సెప్సిస్ లాగా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ముందుగానే యూరిన్ కల్చర్స్ అలాంటివి చేసుకొని ఇన్ఫెక్షన్ డిటెక్ట్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత స్టోన్ ఇమీడియట్గా కూడా రిమూవ్ చేయడానికి మనకు ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఒకసారి స్టోన్ వచ్చాక రీనల్ కోలిక్ లాంటి ఎపిసోడ్ ఫేస్ చేసిన వాళ్ళకి అదొక భయం ఉండిపోతుందండి, మళ్ళీ ఏమన్నా రికరెన్స్ ఉంటుందేమోనని. ఎలాంటి కేర్ తీసుకోవాలంట? ఇప్పుడు మనకు పెయిన్తో వస్తుంటారు రీనల్ కోలిక్తో, మనం సైజ్ ఆఫ్ చూసి ఈవెన్ లెస్ దెన్ 6 mm లెస్ దెన్ 5 mm స్టోన్స్ యూరిటర్లో ఉన్నాయనుకోండి, వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్షన్ థెరపీ ఫస్ట్ ట్రై చేపిస్తూ ఉంటాం. సో అలా కొద్ది రోజులు 10 రోజులు అట్లా మందులు ఇచ్చి వాటర్ మంచిగా తాగమని చెప్పేసి చాలా కండిషన్స్లో వాళ్ళు పాస్ అవుట్ అయిపోతారు. సో మళ్ళీ వచ్చి స్కాన్ చేసుకుని బాగా క్లియర్ అయిపోయిందని చెప్పేసి చేసుకుంటారు. వాళ్ళని మేము రెగ్యులర్ ఫాలోఅప్లో రమ్మంటాం అంతే. ఇంకో టైప్ ఏమంటే వాళ్ళకి పడకుండా ఉంటారు, వాళ్ళని మేము సర్జరీ అడ్వైస్ చేస్తుంటాం. అలా కాకుండా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ప్లస్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రేజ్ అవుతున్నాయి ప్లస్ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్, ఇలాంటి కండిషన్స్లో వాళ్ళని ముందుగానే సర్జరీకి వెళ్ళామని చెప్తాం అనమాట. అట్లీస్ట్ స్టంటింగ్ అని వేసుకోవడం, ఇలా చేస్తే రిస్క్ అనేది తగ్గుతుందట. ఓకే, అంటే స్టంటింగ్ అంటే వాళ్ళకి ఒక స్టెంట్ లాంటిది పెట్టడం వల్ల ఆ స్టోన్ బయటికి రావడానికి ఒక మార్గాన్ని వెడల్పు చేయడం, బైపాస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ స్టోన్ అనేది బ్లాక్ చేస్తుంది, స్టంట్ అనేది బైపాస్ చేస్తుంది. సో యూరిన్ అనేది నీట్గా ఎక్స్పల్షన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా పేషెంట్ అనేది స్టేబుల్ కండిషన్స్లో, ఇందాక ఒక కాలర్ మాట్లాడారు సీరియస్ కండిషన్లో వచ్చే స్టంట్ వేస్తారని ఇంప్రూవ్మెంట్ అయ్యారు. అట్లా నెక్స్ట్ టైంకి వెళ్ళేసరికి మనం సైజ్ ఆఫ్ స్టోన్ పడిందా లేదా చెక్ చేసుకుని దాన్ని బట్టి ఒక స్టంట్ తీసేటప్పుడే ఆ స్టోన్ కూడా బ్రేక్ చేసి రావచ్చు. ఓకేనండి. డాక్టర్ ప్రేమార్జున్ గారు, కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మూత్రపిండాలు వైఫల్యానికి కూడా దారితీసే రిస్క్ ఎలా ఉంటుంది నిర్లక్ష్యం చేసే కొద్దీ, అండ్ నిర్ధారించే పరీక్షలో వచ్చిన కొత్తదనాలు, ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ డాక్టర్. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. నమస్తే.